మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి రోజు ఈ వసంత పంచమి రోజు ఈ గోదావరి స్నానాలకు దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇక్కడ స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అదే మరి ఎవరైతే వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. ప్రత్యేకంగా ఈ రోజు దేశ నలుమూలల నుంచి కూడా భారీగా తరలి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా గోదావరికి పూజలు నిర్వహించి గోదావరి స్నానాలని భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. ఏదేమైనప్పటికీ వాసర గోదావరి భక్తులతో కిటకిటలాడుతుంది. మరిన్ని వివరాలు మనం భక్తుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ బాసర గోదావరిలో తెప్పలు అంటే తెప్పోత్సవం కూడా ఇక్కడ ఏదైతే వాళ్ళు మొక్కుకున్న అంటే గోదావరికి తెప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారు భక్తులు. అమ్మవారికి అంటే నైవేద్యంతో పాటు వస్త్రాలని కూడా తెప్ప తయారు చేసి దాని ద్వారా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి వాళ్ళు మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గోదావరి నది మొత్తం భక్తులతో కిటకడలాడుతుంది. కేవలం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు గోదావరిలో ఆచరించి ఇక్కడ తెప్ప కార్యక్రమాలు కానివ్వండి, అదే మాదిరిగా గోదావరికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఆరతిని కూడా అదే మాదిరిగా దీపాన్ని కూడా అంటే గోదావరికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే చిన్న పిల్లలు కూడా ఇక్కడ పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా పుణ్యస్నానాలు ఆచరించి వాళ్ళు ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఆలయంలో ప్రత్యేకంగా క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శించుకొని అక్కడ వాళ్ళు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా పిల్లగాళ్ళకి చేయించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ గోదావరి పుణ్యస్నానాలకు భక్తుల తాకిడి ప్రతిరోజు కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూస్తున్నట్లయితే బోటింగ్ కూడా ఇక్కడ భక్తులు ఖచ్చితంగా ఈ గోదావరి నదిలో బోటింగ్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి బోటింగ్ లో కూడా వాళ్ళు బోటింగ్ చేసి ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఏదైతే ఇప్పుడు ఈరోజు వసంత పంచమి కాదు ఇక్కడ అంటే ఈ గోదావరి నదిలోకి ఎవరిని కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా లోనికి వెళ్లకుండా ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. అంటే బోట్లు అన్ని కూడా ఒకదానికి ఒకటి కట్టేసి అడ్డుగా ఉంచారు. అదే మాదిరిగా ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీస్ వారు కూడా పైనుంచి పర్యవేక్షిస్తారు. అంటే పైన ఒక ఏదైతే కంట్రోల్ రూమ్ ఉంటుంది ఆ కంట్రోల్ రూమ్ నుంచి వీళ్ళందరూ కూడా మరి లోనికి వెళ్ళకూడదు అని అక్కడ నుంచి పైనుంచి కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వెళ్ళినచో మైక్లో అనౌన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే భక్తులకు అనౌన్స్ చేయబడుతుంది. ఎవరు తప్పిపోయినా కూడా కంట్రోల్ రూమ్లకు సంప్రదించాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ భక్తులు పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తున్నారు. ఆచరించిన అనంతరం అమ్మవారికి అయితే దర్శించుకుంటారు. ప్రస్తుతానికి ఇక్కడ భక్తురాలు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ బాబుని పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. పేరు మేడం? నిరీషా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముంబై నుండి వచ్చామండి. మా అత్తయ్య వరంగల్లో ఉంటారు. ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పేసి ఈ రోజు రావాల్సి వచ్చింది. వసంత పంచమి సందర్భంగా ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇలా చేయించితే బాగుంటుంది అని చెప్పేసి రావాల్సి వచ్చింది. పుణ్యక్షణాలు చేసిన తర్వాత ఆలయానికి వెళ్ళి పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి అలా. ఎన్నడూ వచ్చారు మేడం? అంటే ఈ రోజు వచ్చారా నిన్న వచ్చారు? ఈ రోజు మార్నింగే వచ్చామండి. ఈ రోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ జర్నీ వరంగల్ టు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, ఇక్కడ ఈ గోదావరి నది వద్ద ఏర్పాట్లు కానివ్వండి? బాగున్నాయండి. ప్రత్యేకంగా ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ బాగుంది. పిల్లలకి కూడా పర్లేదు అనిపిస్తుంది. అంటే ఏం ఇష్యూస్ లేవు. నెగటివ్ గా అయితే అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. మీరు ఇదేనా మొదటిసారి రావడం? ఇంతకు ముందు ఎప్పుడైనా బాసరకు రావడం? మేము చిన్నప్పుడు మా నాన్న వాళ్ళతో వచ్చాము. ప్రత్యేకంగా మా బాబు కోసం అక్షరాభ్యాసం కోసం రావాల్సి వచ్చింది. ఇప్పుడు గతంలో మీ ఫ్యామిలీ అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేశారా? మేము చిన్నప్పుడు మా అక్కయ్య, నేను, మా తమ్ముడు వాళ్ళు చేయించుకున్నాం. ఇప్పుడు బాబుకి. ఎందరు వచ్చారు మీ కుటుంబ సభ్యులు? మా అత్తయ్య, మామయ్య, మా ఆయన, మరిది గారు, కో సిస్టర్, మేము అందరం వచ్చాం పిల్లలతో కలిసి. ఇద్దరు పిల్లలకి అక్షరాభ్యాసం చేపిద్దాం అన్నట్టుగా వచ్చాం. ఈ రోజే అండి ఇద్దరికి కూడా.
ఇంకా వెళ్ళలే టెంపుల్ అంటే పుణ్యస్నానాలు చేసిన తర్వాత మేము రావడం కాస్త లేట్ అయింది, ఇంకా ఇక్కడ స్నానాలు చేసి వెళ్దామని చెప్పేసి అలా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవాలి. ఏదేమైనా ముంబై నుంచి మీరు ప్రత్యేకంగా ఈ రోజు కాబట్టి అంటే అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఈ రోజు అక్షరాభ్యాసం చేయించుకుంటే బాగుంటుందని ఈ రోజు ప్రత్యేకత కాబట్టి కంపల్సరీ రావాల్సి వచ్చింది, బాగుంటుంది అంటే. ఓకే అండి. ఏదేమైనప్పటికీ వీళ్ళు ముంబై నుంచి రావడం అనేది చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రోజు ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయిస్తే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరిగిందట. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇద్దరు బాబుల్ని కూడా ఈ రోజు అక్షరాభ్యాసం చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి దర్శించుకుంటామని తెలపడం జరుగుతుంది. చూస్తున్నట్లయితే చిన్న పిల్లగాళ్ళకు కూడా తీసుకొని రావడం జరిగింది. మరి వేకుమజాము నుంచి అందరూ కూడా ఇక్కడ భక్తులు వాళ్ళ పిల్లలను తీసుకొని రావడం జరిగింది. క్యూ లైన్ లో కూడా వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ ప్రత్యేకంగా అక్షరాభ్యాసం 1000 రూపాయల అక్షరాభ్యాసంలో వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. మరి చిన్నారులను చూడొచ్చును, వాళ్ళ నానమ్మలు కూడా వాళ్ళకు అంటే ఏడవకుండా వాళ్ళకు గారాబం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అక్షరాభ్యాసం కోసం అయితే తండోపతండాలుగా ఇక్కడ భక్తులు అయితే రావడం జరిగింది. చూస్తున్నట్లయితే క్యూ లైన్లలో ప్రత్యేక క్యూ లైన్లలో 1000 రూపాయల అక్షరాభ్యాసానికి ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్లకు టోకెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 1000 రూపాయల టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్స్ తీసుకొని భక్తులు ఈ క్యూ లైన్ లో రావడం జరుగుతుంది. మరి ఎక్కువ రద్దీ అంటే అక్షరాభ్యాసం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఎక్కువ రద్దీ కాకుండా కూడా సరైన అంటే ఎందరికి వదలాలనో వాళ్ళందరినీ కూడా ఒకేసారి గుంపులు కాకుండా కొంత మంది భక్తులకైతే వదలడం అనేది జరుగుతుంది. చూస్తున్నట్లయితే ఆలయాన్ని కూడా పువ్వులతోని చాలా బాగా అలంకరించారు. ఏదైతే ఆలయ గోపురాన్ని పువ్వులతోని విద్యుత్ కాంతులతోని కూడా చాలా అందంగా అలంకరించారు. మరి ఏదేమైనప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి రావడంతో ఇక్కడ భక్తులు ఈ వసంత పంచమి రోజున భారీగా తరలి వస్తారు భక్తులు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకొని ఇక్కడ దర్శించుకొని వెళ్తున్న వారు వీళ్ళందరూ కూడా ఏదైతే అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని వీళ్ళు వాళ్ళ పిల్ల పాపలతో ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. చూడొచ్చును. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నట్లయితే ఏదైతే అమ్మవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా క్యూ లైన్లలో అయితే పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని విధాలుగా ఇక్కడ ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది.